ఈరోజు ఇక్కడ మనం గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సమావేశమైన విషయాల గురించి ఇప్పుడు ఆర్డీఓగా చెప్పారు. దానికి అనుబంధంగా నేనేం చెప్తున్నానంటే, ఇప్పటివరకు ఆథరైజ్డ్గా ఉన్న సైట్స్ ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో అది యథాతథంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఆపేశారు, రిజిస్ట్రేషన్స్ ఆగాయి అనేది అపోహ మాత్రమే. మీ దగ్గర ఉన్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ అయితే మీరు ఎలాంటి గవర్నమెంట్ సైట్లు వాడకుండా ఉంటుంటే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ట్యాక్సెస్ కట్టి రెగ్యులరైజ్ చేసుకోని అలాంటి వాటిలో కాకుండా మీరు ఆథరైజ్డ్గా ఉన్న ఎలాంటి స్థలాలైనా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి గవర్నమెంట్ వారికి కానీ, మున్సిపల్ వారికి కానీ, రెవెన్యూ వారికి, రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసుకొని దానిలో ఉన్న గవర్నమెంట్ స్థలాలను కలిపేసుకొని వాగు పోరబోకులు, తర్వాత శ్మశానాలు, ఇలాంటి అన్నిటిని కూడా దాంట్లో కలిపేసుకొని ప్లాట్ నెంబర్లు ఇచ్చేసి ఎవరైతే అవన్నీ విక్రయాలు చేసేసుకున్నారో, రిజిస్ట్రేషన్ అయిపోయి ఉన్నాయో వీటన్నిటిని సర్వే చేశామండి. ఈ సర్వే చేసిన వాటన్నిటిలో గవర్నమెంట్ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటూ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ క్యాన్సిల్ చేయబడ్డాయి. ఇప్పటి నుంచి ఎవరైనా రెగ్యులరైజ్ చేయించుకోవాలి అంటే, అనాథరైజ్ లేఅవుట్స్ వేసేసాము, 2-3 చేతులు రిజిస్ట్రేషన్స్ మారిపోయాయి, ఇది మేము రెగ్యులరైజ్ చేసుకుంటాము అని ఎవరైనా ముందుకు వచ్చేటట్లయితే గవర్నమెంట్ వారికి డెవలప్మెంట్ ఛార్జెస్ కింద చెల్లించవలసిన 14% కడుతూ 14% పైన ఎంతైతే పీనలైజ్డ్ ఛార్జెస్ ఉంటాయో ఆ పెనాల్టీని కనుక చేసినట్లయితే వారి డాక్యుమెంట్స్ మున్సిపాలిటీ పరిధిలో అయితే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అంటే మున్సిపల్ ఆఫీస్లో, అదే మండలాల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే తహసీల్దార్ వారిని కలిసి వాటిని రెగ్యులరైజ్ చేయించుకోవడానికి గవర్నమెంట్ వారు నియమించిన నిబంధనల ప్రకారం పెనాల్టీస్ కట్టినట్లయితే అది రెగ్యులరైజ్ చేయబడుతుంది. దీంట్లో అందరు ప్రజలకి అపోహలు పెట్టుకోవద్దు అంటున్నామండి. మీకు ఏమైనా ఈ విషయంలో అపోహలు ఉన్నట్లయితే మధ్యవర్తులని, రియల్టర్స్ని కాకుండా నేరుగా గవర్నమెంట్ ఆఫీసర్స్ని సంప్రదించి వాళ్ళ దగ్గర తగిన వివరణ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకటి, కొత్తగా చాలామంది ఇప్పుడు మళ్ళీ వెంచర్స్ వేస్తున్నారు. ఎక్కడంటే అక్కడ 4 బౌండరీస్ రాళ్ళు నాటుతున్నారండి. వాళ్ళందరికీ కూడా నేను సవివరంగా విన్నపం చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు తీసుకొని ప్రజల దగ్గర అమ్మటానికి వెళ్ళే ముందు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చెల్లించి, అమౌంట్ ఎంత కట్టాలో చెల్లించి, దానికి సంబంధించినటువంటి రోడ్లు, కాలువలకు వదవలసిన విస్తీర్ణాన్ని వదిలిపెట్టి మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అవుతుందంటే అండి, ఉదాహరణకి మన కదిరిలో అవుట్స్కట్స్లో వేసిన చాలా కాలనీలు అండి 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఎవరు పడితే వాళ్ళు వేసేశారు. అక్కడికి మనకి ఇప్పుడున్న సమస్య ఏమంటే అన్ని ఇల్లులు పెరిగిపోయినాయి, రోడ్లు లేవు, కాలువలు లేవు, నీళ్లు లేవు, కరెంట్ లేదు అనేది ఇప్పుడు మనకున్న సమస్య. నేను రోడ్డు వేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆర్డర్స్ ఇచ్చి అన్ని ఎస్టిమేషన్ స్టడీ చేయమంటే మేము 68 కోట్లకు రెడీ చేశాము. కానీ ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా 30 అడుగులు, ఎన్ని దగ్గర 30 అడుగులు లేదు, 18 అడుగులే ఉంటుంది. పేపర్లో 30 అడుగులు చూపిస్తారు, 18 అడుగులే ఉంటుంది. ఒకళ్ళు 3 అడుగులు ముందుకు వస్తారు, ఒకళ్ళు 4 అడుగులు వెనక్కి వెళ్తారు. కాలువ కట్టాలి అన్నా కూడా అది ఓవర్ స్ట్రెచ్ కట్టాలి. అలా కాకుండా వంకల రెంకలు ఉంటే మనకు తెలిసిన విషయమే, కాలువలు ఉండవు. అలాగే నీటి వసతి కల్పించాలి అంటే కూడా ఒక ఇంటి ముందు నుంచి ఒక ఇంటి కింద నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది. అందుకోసమే మనం చాలా చోట్లకి వెళ్తుంటామండి. ఇప్పుడు ఇండోర్ వెళ్తే అద్భుతంగా ఉంది అంటాం, అవుట్స్కట్స్కి వెళ్తే అద్భుతంగా ఉంది, పలానా కాలనీ అద్భుతంగా ఉంది అంటాం. అక్కడ ఉన్న ప్రజలు మీరు కొనుగోలు చేసే ఆస్తి కొనే ముందే ఇది లేఅవుట్ అప్రూవ్డా, నామ్స్ ప్రకారం వదిలిపెట్టారా, ఇక్కడ ఒకవేళ ఊరు పెరిగినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ వారికి ఇక్కడ మన వాటర్ ట్యాంక్ కట్టడానికి ఏమైనా స్థలం వదిలిపెట్టారా, పిల్లలకి పార్క్ వదిలిపెట్టారా అని కనుక మీరు ఈ రోజు నుంచి ఆలోచించడం బిగిన్ చేస్తే ఇలాంటి రియల్టర్స్ ఎవరు కూడా మీకు 100 రూపాయలు తగ్గిస్తానికి చూసి మిమ్మల్ని మోసం చేసే అవసరం ఉండదు. గవర్నమెంట్కి రావాల్సిన చలనాలు ఎగ్గొట్టడానికి వీలు ఉండదు. కాబట్టి ఎవరైనా ప్రజలు కొనేవాళ్ళు కానీ, ఈ రియల్ ఎస్టేట్ వేసేవాళ్ళు కానీ మీ అందరికీ ఒకటే విన్నపండి, ఖచ్చితంగా గవర్నమెంట్ చెల్లించవలసిన ఫీజులు చెల్లించి యాజ్ పర్ నామ్స్ ఆ స్థలంను వదిలేసి మాకు ఇవ్వవలసిన 10%, 5% భూమి విస్తీర్ణాన్ని కూడా ఆ నామ్స్ ప్రకారం వదిలిపెట్టి కట్టినట్లయితే ముందు ఆ కాలనీ బాగా డెవలప్ అవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది కొత్తగా వేస్తున్న సైట్స్ గురించి. ఇది కాకుండా ఆల్రెడీ తీసుకొని సైట్లు కట్టేసి ఊర్లో ఉన్న వాళ్ళు చాలామంది ప్లాన్ అప్రూవల్స్ తీసుకోకుండా, అలాగే రోడ్డు మార్జిన 5 అడుగులు రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వారికి చేయకుండా, ఏమీ లేకుండా వారి పాటికి వాళ్ళు కడుతున్నారండి. కొన్ని ప్లాన్ అప్రూవల్ తీసుకుంటే కూడా యాజ్ పర్ ప్లాన్ ఎవరు కట్టడం లేదు. ఇలాంటి వాళ్ళకి మేము డీవియేషన్ నోటీసులు ఇవ్వటము, మళ్ళీ వాళ్ళు కోర్టుకు రావటము, ఒక ఫ్లోర్కి మాత్రమే తీసుకొని 3 ఫ్లోర్స్, ఫ్లోర్ 4 తీసుకున్న వాళ్ళు ఈ ఊళ్ళో 274 మందిని ఐడెంటిఫై చేశామండి. వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేశాము. ఇక్కడ ఏమంటే అండి, తప్పు సరి చేసుకునేటట్లుగా ఉంటే పర్వాలేదండి. కానీ మనం ఒక జీవితానికి సరిపడే ఒక ఇల్లు కడుతూ ప్లాన్ ప్రకారం కట్టకుండా డీవియేషన్ తీసుకున్నాక మనం సరి చేసుకోవడానికి ఉండదండి.
సరి చేసుకోవడానికి లేదు కాబట్టి కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, సీసీలు వేస్తున్నాము. దానికి తగ్గండి ఛార్జెస్ ఎలా ఉంటాయంటే మీరు కట్టిన ఇంటి కన్నా ఛార్జెస్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ ప్రస్తుతం ఒక పేరు చెప్పలేను, వాళ్ళు ఒక ఫ్లోర్ అప్లోడ్ చేసుకోవడం కోసం మా దగ్గరికి వస్తే మేము 4,92,000 అవుతుంది అంటే వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళు పైన ఫ్లోర్ 4th ఫ్లోర్ వేసేసుకున్నారు. దానికి కోర్టుకు వేస్తే కోర్టు వారు అదేం 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది 10 ఏళ్ళు పడుతుంది అప్పం వద్దండి. ఇప్పుడు చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి. కేవలం 8 నెలల్లో 32 లక్షల పెనాల్టీతో అతని దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు కట్టించుకోవడం జరిగింది. ఇది ఏదో ముందే మనం ప్లాన్ తీసుకున్నప్పుడు మనకి ఎంతవరకు కడతాము, ఎన్ని ఫ్లోర్స్ కడతాము అని ఒక నిర్ధారణకు వచ్చి ప్లాన్ కనుక అప్పుడే అప్లై చేసుకున్నట్లయితే 1,00,000-1,50,000 మనకి ప్లాన్ వచ్చేస్తుంది, చక్కగా కట్టుకోవచ్చు. ఇలా అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఒకటి, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఒకటి. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయండి. కట్టేసిన తర్వాత అసలు మీరు ప్లాన్ అప్రూవల్స్ పెట్టుకోవడం లేదు, ట్యాక్సులు కట్టడం లేదు. ఇలాంటి ట్యాక్సులు కట్టడం వాళ్ళకి ఉన్నా కూడా కులాయి పక్కన ఇంట్లో వాళ్ళకి ఉంటుంది, వీళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటివి కూడా ఐడెంటిఫై చేసి నెంబరింగ్ చేసామండి. దయచేసి ప్రజలందరూ మున్సిపల్ వారికి సహకరించి వాటన్నిటిని కూడా ప్లాన్ అప్రూవల్స్ పెట్టడం, ఆ ప్లాన్ అప్రూవల్స్ కట్టవలసిన అమౌంట్ కట్టేసి దాన్ని ఇప్పుడు కూడా రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఇచ్చాం మేము గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు. ఇప్పుడైనా సరే ఈ అవకాశాన్ని ఈ జనవరి లోపల వినియోగించుకొని అందరూ ప్లాన్స్ తీసుకొని డోర్ నెంబర్ తీసుకొని ట్యాక్స్లు కట్టవలసిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏమంటే అండర్ అసెస్డ్ అంటారండి, ఒక ఫ్లోర్కి మాత్రమే తీసుకుంటారు, 3 ఫ్లోర్లు కట్టేస్తారు. మీకు ట్యాక్స్ ఒక ఫ్లోర్ వేసుకొని ఉంటారు. ఇప్పుడు కనుక మేము అది ఐడెంటిఫై చేస్తే దానికి 10 రెట్లు ఇస్తున్నామండి. మీరు ట్యాక్స్ కట్టాల్సింది 60,000 అయితే ఖచ్చితంగా 6 లక్షల రూపాయలు కట్టాలి. మళ్ళీ దాన్ని తగ్గించటము ఇంకొక వ్యక్తి కానీ ఒక కమిషనర్ కానీ ఎవరు కూడా దాన్ని తగ్గిస్తానికి ఉండదు. రింగ్ ఏరియా అనాథరైజ్డ్ అన్ఎసెస్డ్ వీళ్ళు కట్టారు అని కనుక మేము ఆ సర్వే నెంబరు ఇంటి ఓనర్ని మార్క్ చేసినట్లయితే 10 టైమ్స్ వాళ్ళకి పెనాల్టీతో వస్తుందండి. మళ్ళీ వచ్చి తగ్గించాలి అన్నా కూడా ప్రజలకు మేము సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. ఇలా 3 అండి. అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దండి. 2, ఒకవేళ కొనిన స్థలాలు మీ రెగ్యులరైజ్ చేసుకున్న స్థలాలు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్లాన్ తీసుకొని ఆథరైజ్డ్గా కట్టండి. మీకు ఏ లెవెల్లో ప్లాన్ కావాలంటే ఆ లెవెల్లో ఇవ్వడానికి మున్సిపల్ సిబ్బంది అలాగే మండల సిబ్బంది అందరూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారండి. అలా చేయకుండా మాత్రం గవర్నమెంట్కి నష్టము, మనకు కూడా లివింగ్ స్టాండర్డ్స్ తగ్గిపోతాయండి. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి 10 రోజులు 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఎవరు కూడా 5 సెంట్లలో స్థలం కావాలి, చుట్టూ గాలాడాలి, మంచి రోడ్డు ఉండాలి, బండి పెట్టుకోవాలి, ఎవరి ఇంటి ముందు ఏం ఇబ్బంది ఉండకూడదు, 2 చెట్లు నాటుకోవాలనుకుంటారు. కానీ ఎవరు కూడా ఇలా అనాథరైజ్డ్ లేఅవుట్స్లో తీసుకోవాలని ఇంక ముందు ఎవరు కోరుకోరండి. దానికి నాంది పలకడం కోసం గౌరవ శాసనసభ్యుల గారి పిలుపు మేరకు అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేద్దామనే సదుద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ఒకరిని ఇబ్బంది పెట్టాలని కానీ ఇంకొకరిని ఇంకోటి చేయాలని కాదండి. ప్రజలు నష్టపోకుండా ప్రజలు పెడుతున్న ప్రతి రూపాయికి జవాబుదారితనం ఉంటూ వాళ్ళు కొనుక్కున్న రూపాయికి వాళ్ళు సంతోషంగా ఉండటం కోసం అన్ని రూల్స్ని ఫ్రేమ్ చేసి దాని ప్రకారంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఇవన్నీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామండి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ అన్నింటిని కూడా మేము వెరిఫై చేస్తున్నాము. వీటిలో కొన్ని వాగుపోరం లోపలు అలాగే శ్మశానాల పక్కన ఉన్నవి, గవర్నమెంట్ స్థలాల పక్కన ఉన్నవి, హైవేల పక్కన ఉన్నవి ఉన్నాయి. వీటిలో ఏమైనా ఉన్నాయి అని అయితే మేము ఇంతవరకు నిర్ధారణగా చెప్పలేదు. కానీ ఏమైనా ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాము. అలాగే దానికి సంబంధించినట్లుగా గవర్నమెంట్ వారు అప్రోప్రియేట్గా యాక్ట్ చేస్తారు. ఒకవేళ ఎవరికైనా ఈ విషయంలో ఇబ్బంది ఉండి ఈ సర్వే నెంబర్లో మేము కొన్నాము, ఈ సర్వే నెంబర్లో గవర్నమెంట్ మా పక్కన ఉంది, ఇది గవర్నమెంట్లోకి వస్తుందా అని కనుక ప్రజలు ఎవరికైనా అనుమానం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ డాక్యుమెంట్ని తీసుకొచ్చి మా దగ్గర టౌన్ ప్లానింగ్లో ఒక సెల్ ఏర్పాటు చేశామండి. అక్కడ ఒక మేడం ఉంటారు, చంద్రమ్మ గారు అని. ఆవిడ కనుక ఇచ్చినట్లయితే రిజిస్టర్లో మీ డాక్యుమెంట్ నెంబర్ తీసుకొని అవంతా వెరిఫై చేస్తారు. అది గవర్నమెంట్ సైట్ కాదు అని కూడా మేము సర్టిఫికేట్ ఇవ్వగలం. ఒకవేళ గవర్నమెంట్ సైట్ అయితే దానికి తగినట్టుగా చర్యలు. ప్రజలందరికీ మరీ విన్నపం చేస్తున్నదేనండి, మనం పెట్టే పెట్టుబడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్కి నష్టం లేకుండా మీరందరూ మలుచుకుంటారని, మీరందరూ మాకు సహకరిస్తారని మరీ కోరుకుంటున్నాం. సార్, ఎన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏమన్నా మనం ఇప్పటివరకు ఐడెంటిఫై చేసిన ఉన్నాయా? ఎన్ని లొకేషన్లలో ఉన్నాయి? ఎంత ఎక్స్టెంట్ ఉంది? 58 ఎకరాలలో 28 అనాథరైజ్డ్ లేఅవుట్స్ని ఊరికి 4 వైపులా ఐడెంటిఫై చేశామండి. ఆ లిస్టులు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తున్నాము. ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేయడం కోసమే మేము వెరిఫై చేస్తున్నాం. ముఖ్యంగా చెప్తున్నాము, దీంట్లో మేము చేస్తున్న ఇంకొక పార్ట్ ఏమంటే దీంట్లో గవర్నమెంట్ సైట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మాత్రమే వెరిఫై చేస్తున్నాం. అన్ని చోట్ల లేవండి. 28 అనాథరైజ్డ్ లేఅవుట్స్కి గవర్నమెంట్ సైట్స్ అడ్జసెంట్గా లేవు, కానీ కొన్నింటికి గవర్నమెంట్ సైట్స్ అడ్జసెంట్గా ఉన్నాయి.
ఆ ఉన్న ఏరియాల్లో వాళ్ళు వాడుకున్నారా, వాటిని గవర్నమెంట్ సైట్లోకి అన్యాక్రాంతం వచ్చారా రాలేదా అనేది వెరిఫై చేసిన తర్వాత రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం రేపటి నుంచి టీమ్స్ వెళ్తున్నామండి. దాని ప్రకారం ఐడెంటిఫై అయితే వాటి మీద చర్యలు ఉంటాయి. కానీ 28 మాత్రం 58 ఎకరాలకు సంబంధించి 28 నెంబర్స్ అనాథరైజ్డ్ లేఅవుట్స్ మన కదిరిపట్నంలో గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా పేపర్ ప్రకటన ద్వారా కూడా తెలియజేశామండి. పేపర్ ప్రకటన కూడా తెలియజేశాము, ప్రతిసారి తెలియజేస్తూనే ఉన్నాము. సర్వే నెంబర్లు, ఎక్స్టెంట్, ఎవరు వేశారు, దాని హద్దులతో సహా తెలియజేస్తూనే ఉన్నాము. అన్ని ప్రముఖ పేపర్లో ఈ ప్రకటన కూడా ఇచ్చాము. వీటి మీద సర్వే చేస్తాము. థ్యాంక్స్ సార్. ఇప్పుడు అనాథరైజ్డ్ లేఅవుట్ వేసినారు, 10% పార్కులకి ఇచ్చినారు, దానిలో కూడా నెంబర్లు వేసి ప్లాట్లు వేసినారు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు అలాంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్ అంటేనే వాళ్ళు వదలరండి. ఎందుకంటే పలానా దగ్గర మనం డిమార్కేట్ చేసి మున్సిపాలిటీ వాళ్ళకి 10 సెంట్లు రిజిస్టర్ చేశాము అని కనుక ఉండుంటే, మున్సిపాలిటీ రిజిస్టర్ చేశారు అంటే అది గవర్నమెంట్ స్థలం. వాళ్ళు కూడా మనకి కొనుక్కున్న కొనుగోలుదారులకి ఈ స్థలం పార్కు వదిలిపెట్టాము అని వదిలిపెట్టి కనుక ఆ మార్కులు చూపించినట్లయితే అది కూడా గవర్నమెంట్ స్థలమేనండి. ఇలాంటి గవర్నమెంట్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ స్థలాన్ని మనం తీసుకుంటాం. లేదు అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ వచ్చేసింది అంటే దానికి తగినంత అమౌంట్ని వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తాము. లేదంటే అనాథరైజ్డ్గా వేసిన ఎవరైతే లేదంటర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాము. ఇప్పటివరకు అయితే 28 మేమైతే ఐడెంటిఫై చేస్తున్నామో లిస్టు, ఈ 28కి సంబంధించిన వాటిల్లో చాలా వరకు అంటే 90% ఆఫ్ ద సైట్స్ ఖాళీగా ఉన్నాయి. కాబట్టి దీన్ని రెగ్యులైజ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ దీన్ని రెగ్యులైజ్ చేసుకోమని మాత్రమే మరీ చెప్తున్నాం. పత్రికాముఖంగా ప్రకటనలు కూడా ఇచ్చాము. ఇంకా ముందుకు రావాల్సిన చాలా మంది ఉన్నారు.